హాయ్ ఎవ్రీబడి. డైరెక్ట్గా ఇదే వీడియో చూస్తుంటే ఫ్యాటీ లివర్ సిరీస్లో దీనికి ముందు ఇంకో వీడియో చేశా, అది కూడా చూడండి. నిన్న మన లివర్ మన బాడీలో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో తెలుసుకున్నాం. కానీ ఒక్క ఇంట్రెస్టింగ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇవాళ చెప్తా అన్నాను. అంత ఇంపార్టెంట్ ఆర్గాన్ అయిన డ్యామేజ్ అవుతూ ఉంటే మనకెందుకు తెలియడం లేదు? ఇదే ఫ్యాటీ లివర్ని సైలెంట్ డిసీజ్ అనడానికి ఒక రీజన్. సపోజ్ మీరు డైలీ కార్లో వెళ్తున్నారు అనుకోండి. ఒకరోజు కార్లో ఏదో చిన్న ప్రాబ్లం స్టార్ట్ అయింది, కానీ కార్ నార్మల్గానే నడుస్తుంది. సో న్యాచురలీ మనం లైట్ తీసుకుంటాం. కొన్ని నెలల తర్వాత ఒకరోజు సడన్గా కార్ ఆగిపోతుంది. అప్పుడు మనం అయ్యో, ఇంత సడన్గా ఎలా అయింది, కనీసం హింట్ కూడా లేదే అనుకుంటాం. కానీ నిజం ఏంటంటే ప్రాబ్లం చాలా రోజుల ముందే స్టార్ట్ అయింది. మన లివర్ కూడా ఆల్మోస్ట్ ఇలాగే వర్క్ అవుతుంది. స్టార్టింగ్ స్టేజెస్లో లివర్లో ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, కానీ పెయిన్ ఉండదు, మనకి ఏమీ సిమ్టమ్స్ ఉండవు. అందుకే చాలా మందికి రొటీన్ హెల్త్ చెకప్లోని లేదా అల్ట్రాసౌండ్ చేసుకుంటే తప్ప దీని గురించి తెలియదు. మన లివర్కి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది. డ్యామేజ్ ఉన్నా కూడా తన పని తను కంటిన్యూ చేసుకుంటూనే పోతుంది. అది ఒక బ్లెస్సింగ్. అదే రీజన్ వల్ల మనం ప్రాబ్లమ్ని లేట్గా ఐడెంటిఫై చేస్తాం. అందుకే సిమ్టమ్స్ కోసం వెయిట్ చేయకండి. ఎస్పెషల్లీ మీకు బెల్లీ ఫ్యాట్ ఉన్నా, షుగర్ లేదా ప్రీ డయాబెటీస్ ఉన్నా, పీసీఓఎస్ ఉన్నా, ట్రైగ్లిజరైడ్స్ కౌంట్ ఎక్కువగా ఉన్నా మీ లివర్ హెల్త్ ని చెక్ చేయించుకోవడం మంచిది. ఇవాళ ఫ్యాటీ లివర్ ని సైలెంట్ డిసీజ్ అని ఎందుకంటామో తెలుసుకున్నాం. కానీ ఇంకో క్వశ్చన్, అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? అది రేపు డే 3లో సింపుల్ ఎగ్జాంపుల్గా చూద్దాం. ఇంకా ఫాలో చేయకపోతే ఫాలో అవ్వండి మరి.